నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గోపిని. గత వారం నుంచి కూడా తిరుపతిలో ఎండ విపరీతంగా ఉండేది. అలాంటిది కాసేపు క్రితం ఒక్కసారిగా తిరుపతిలో వర్షం ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పటికే కూడా డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యమం ప్రవహిస్తూ ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు ఇవన్నీ కూడా రోడ్లపైన వెళ్ళడానికి కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అంటే శివారు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో తిరుపతి అవుట్స్కర్ట్స్లో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం వచ్చిన సందర్భంగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా అధికారులు చెప్తూ ఉంటారు. మనం ఒకసారి చూస్తే తిరుపతిలో గత 2-3 రోజుల నుంచి విపరీతంగా ఎండలు అనేది ఉండేటివి. అలాంటిది కాసేపు క్రితం వర్షం ప్రారంభమైన నేపథ్యంలో మేఘాలు కూడా ఆకాశంలో కూడా మనం చూస్తే మేఘాలన్నీ కూడా ఒక మేఘావృతమైనట్టు మనకు కనిపిస్తున్నాయి. వర్షం గత 2 రోజుల క్రితం కూడా, ఒక రోజు క్రితం కూడా మొన్నటి రాత్రి వర్షం భారీగా కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడం జరిగింది. సార్ మనం చూద్దాం వర్షంలో ఇక్కడ భారీ వర్షం కురుస్తుంది. అందువల్ల మొబైల్ గత 2-3 రోజుల నుంచి కూడా ఈ రకంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల అంతా కూడా ఈసారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా ఇబ్బందులు తలెత్తాయి. 24వ తారీఖున బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొత్తం 9 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకి వీళ్ళకెవరికి కూడా ఇబ్బందులు జరగకుండా టీటీడీ ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకసారి మనం ఎందుకంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆల్రెడీ ప్లానింగ్ అనేది టీటీడీ చేసుకుంటుంది కాబట్టి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా తిరుపతిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఫ్లైఓవర్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్లు వాటి మీద కూడా పెద్ద ఎత్తున వాటర్ రావడం జరిగింది. లోతట్టు ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున వాటర్ రావడం జరిగింది. ఈ రకంగా ఒకసారిగా వర్షం ప్రారంభమైన నేపథ్యంలో టీటీడీ కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాలు అధికంగా ఉంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒకసారిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఘాట్ రోడ్లు ఇలాంటి వాటి కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. అందువల్ల టీటీడీ కూడా చాలా అప్రమత్తంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు తిరుపతిలో ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కాబట్టి అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన అధికారులు సిబ్బంది దగ్గర కూడా అప్రమత్తం అవ్వలేదు. ఒకవేళ ఏదైనా సరే భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా వేలాంశాలు కావచ్చు, అదేవిధంగానే కపిలి తీర్థం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకోటి దేవతలు కూడా ఆయన ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. టీటీడీ కూడా ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటుంది. గరుడ సేవలు 4 లక్షల మంది భక్తులు చేస్తారు. ఆ సందర్భంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డుని ఇప్పటికే బ్రహ్మోత్సవాల సందర్భంగా 24 గంటల పాటు కూడా తెచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొకటి ఘాట్ రోడ్లలో కూడా ఇలాంటి భారీ వర్షం కురిస్తే కొండ చెరువులు ఉడిగిపోయే అవకాశం ఉంటుంది. మరి ఆ సందర్భంగా తిరుమలకి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికే కూడా అనుమతి సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో రైతులు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి స్థానిక ప్రజలు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా మాత్రం ఎందుకంటే రైతులు పంట పొలాల వద్ద వెళ్ళే సందర్భంలో చెట్ల వద్దన ఎక్కువగా తలదాచుకుంటూ ఉంటారు. మరి ఆ సందర్భంగా చెట్ల కింద మాత్రం ఎవరు కూడా ఈ వర్షం పడే సందర్భంలో తలదాచుకోబాకండి. ఎందుకంటే తిరిగి పడే అవకాశం అయితే ఉంది. ఇవాళ రేపు మరో 2-3 రోజుల పాటు కూడా ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. బ్రహ్మోత్సవాల సందర్భంలో కూడా
తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో ఈ వర్షాలు ఇట్టే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రధానంగా ఒకవైపు టీటీడీ మరోవైపు తిరుపతికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు.